ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం ఒక భయానక రహస్య కథలోకి వెళ్తున్నాం. ఇది నిజమైన ఘటన కావచ్చు లేదా కల్పితం కావచ్చు, కానీ ఈ కథ విన్న మీ గుండె భయంతో నిండిపోతుంది. ఇక కథలోకి వెళ్తే, విజయవాడ సమీపంలో ఒక చిన్న గ్రామం ఉంది. అందులో రామయ్య అనే అతనికి భార్య పిల్లలున్నారు. భార్య పేరు సుజాత, కొడుకు పేరు వెంకట్, కూతురు పేరు ప్రియ. కొడుకు ఐటీలో జాబ్ చేస్తున్నాడు, కూతురేమో డిగ్రీ చదువుతుంది. ఈ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు అందరూ కలిసే భోజనం చేస్తారు. రామయ్య కూతురు ప్రియ గదిలో నుండి బయటికి రావట్లేదు. అకస్మాత్తుగా ఇంట్లో అందరూ ఒక అస్పష్టమైన శబ్దంతో ఆశ్చర్యపోతారు. ప్రియ ఉన్న గది నుండి ఒక వింతైన ధ్వని వచ్చింది. రామయ్య గది దగ్గరకు వెళ్లి తలుపు తట్టాడు. లోపల నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. నన్ను వదిలేస్తారా అని రామయ్య భయపడి వెనక్కు తగ్గాడు. సుజాత, వెంకట్ కూడా ఆ గది దగ్గరకు వచ్చారు. ప్రియ తలుపు తెరిచి బయటకు వచ్చింది. కానీ ఆమె కళ్ళు ఎర్రగా మారాయి, ముఖం వికారంగా ఉంది. ఇది నా కూతురు కాదు అని తన తల్లి కేకలు వేసింది. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. రామయ్య గ్రామంలోని పెద్ద మాంత్రికుడిని సంప్రదించాడు. ఆ మాంత్రికుడు తన చిన్న గదిలో పుస్తకాలతో ఉన్నాడు. అయ్యా, నా కూతురికి దెయ్యం పట్టినట్లు ఉంది, ఏం చేయాలి అని రామయ్య అడిగాడు. మాంత్రికుడు కళ్ళు తెరిచి, ఇది సాధారణ దెయ్యం కాదు, ఒక కుండలో ఉన్న ఆత్మ ఆమెను ఆవహించింది. ఆ ఆత్మను నువ్వే ఇంటికి తీసుకొని వచ్చావు అన్నాడు. రామయ్య భయంతో నేనా అని షాక్ అయ్యాడు. మంత్రగాడు దానికి ఇలా అన్నాడు, ఒకరోజు నువ్వు ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కుండను నీ వాహనంతో గుద్దేశావు. అది పగిలిపోయింది. నీ వాహనం ముందు మరో వాహనం వేగంగా వచ్చింది. నీవు బ్రేక్ వేసి నియంత్రించలేక ఆ కుండను పగలగొట్టావు. అప్పుడు ఆ కుండలో ఉన్న దెయ్యం నీతో పాటు నీ ఇంటికి వచ్చింది, నీ కూతురిని ఆవహించింది అని చెప్పాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యా, నాకు గత నెల ఒక రోజు రాత్రి ప్రమాదం జరిగింది, నిజమే, కానీ నేను ఆ కుండను ఎలా పగలగొట్టానో నాకు తెలియదు అన్నాడు. దానికి మాంత్రికుడు, ముందు ఆ దెయ్యం కథను తెలుసుకో. అతను మారుమూల ఒక గ్రామానికి చెందినవాడు. అతని కుటుంబం మొత్తాన్ని కొంతమంది కలిసి సజీవ దహనం చేశారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది దుర్మార్గులు ప్రజలను మోసం చేసి వాళ్ళ ఆస్తులను లాక్కొని ఫేక్ డాక్యుమెంట్స్ చేసి ఆస్తులను అమ్ముకునే వాళ్ళు. ఒక వ్యక్తి అది తెలుసుకున్నారు. ఆ రహస్యం బయటపడకూడదని దుర్మార్గులు ఆ కుటుంబం మొత్తాన్ని సజీవ దహనం చేశారు. ఆ వ్యక్తి దెయ్యంగా మారి ఆ కుండలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ప్రతీకారం కోసం వచ్చారు. అంతా వివరించి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు. రామయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రియను ఆవహించిన ఆ దెయ్యం గదిలో ఒక పాట పాడుతోంది. కానీ ఆ పాటలో భయానక ధ్వనులు ఉన్నాయి. నా కుటుంబాన్ని రక్షించండి, నా శత్రువులను శిక్షించండి అని ఆమె అరుస్తోంది. సుజాత కన్నీళ్లు పెట్టుకుని నా కూతురిని బతికించండి అని రామయ్యను వేడుకుంటుంది. రామయ్య మళ్ళీ మాంత్రికుడికి కాల్ చేశాడు. అయ్యా, దెయ్యం ఇప్పుడు పాటలు పాడుతుంది, ఏం చేయాలి అని అడిగాడు. మాంత్రికుడు, ఆ దెయ్యం నీ కుటుంబాన్ని ఏం చేయకూడదంటే దాన్ని శాంతిపరచాలి. నీవు పగలగొట్టిన కుండను మళ్ళీ కనుగొని ఒక చిన్న మందిరానికి తీసుకెళ్ళు, అక్కడ ఒక పూజతో దాన్ని విడిపించొచ్చు అని సలహా ఇస్తాడు. రామయ్య, వెంకట్ కలిసి ఆ కుండ కోసం రోడ్డు పక్కన వెతకడం స్టార్ట్ చేశారు. ఒక చీకటి మూలలో కుండ కనిపించింది. దాని మీద ఒక అస్పష్టమైన చిహ్నం ఉంది. దగ్గరకు వెళ్ళగానే ఒక భయంకరమైన ధ్వని వచ్చింది. ఇదే కదా ఆ కుండ అని వెంకట్ అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ కుండను తీసుకుని ఒక చిన్న మందిరానికి వెళ్లారు. మందిరానికి చేరగానే ప్రియా గదిలో పాటలు ఆగిపోయాయి. మాంత్రికుడు మందిరానికి వచ్చి పూజ మొదలెట్టాడు. కుండ మధ్యలో ఉంచి మంత్రాలు పఠించాడు. అకస్మాత్తుగా ప్రియా కళ్ళు తెరిచి, నా కుటుంబాన్ని చంపిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, నేను వాళ్ళను చంపాలి అని అరిచింది. మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఆ దెయ్యం కుటుంబం చంపబడిన తరువాత దాని ఆస్తి పత్రాలు ఇంకా ఆ గ్రామంలో ఉన్నాయి. ఆ కుటుంబాన్ని చంపిన వాళ్ళు ఆ ఆస్తి పత్రాల కోసం వెతుకుతున్నారు అని చెప్పాడు. రామయ్య, వెంకట్, మాంత్రికుడు కలిసి ఆ గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో కొంతమంది ముసలి వాళ్ళు కనిపించారు. వారు రామయ్య కుటుంబాన్ని చూసి ఆ కుండను ఎందుకు తెచ్చారు అని ఆగ్రహంగా అడిగారు. మాంత్రికుడు, మీరు చేసిన పాపాలు బయటపడతాయి అని మంత్రం పఠించాడు. అకస్మాత్తుగా కుండ నుండి దెయ్యం బయటకు వచ్చింది. దాని ముఖం రక్తంతో నిండి కళ్ళు అగ్నిలా మారాయి. నా కుటుంబాన్ని చంపిన వాళ్ళను చూడండి అని ఆ ముసలి వాళ్ళను చూసి అరిచింది. ఆ దెయ్యం వాళ్ళ మీద దాడి చేసింది. వారు తమ తుపాకులు, కత్తులు తీసుకుని పోరాడడానికి ప్రయత్నించారు. కానీ దెయ్యం వారిని ఒక్కొక్కరిగా చంపేసింది. రామయ్య, వెంకట్ భయంతో చూస్తున్నారు. మాంత్రికుడు, ఈ దెయ్యం నీవు చేసిన ప్రమాదంతో వచ్చింది, కానీ దాని శత్రువులను శిక్షించే అవకాశం దానికి నీ వల్ల దక్కింది అని చెప్పాడు. దుర్మార్గులు దెయ్యాన్ని కుండలోకి తిప్పేందుకు ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. దెయ్యం వాళ్ళను చంపి ఆ కుండలోకి తిరిగి వెళ్ళింది. అందరూ తిరిగి ఇంటికి వెళ్లారు. మాంత్రికుడు ఒక చివరి మంత్రం చెప్పి, నీవు నీ ప్రతీకారం తీర్చుకున్నావు, ఇప్పుడు శాంతి చేయు అని చెప్పాడు. ప్రియా కళ్ళు సాధారణంగా అయ్యాయి. ఆమె బతికే ఉందని తెలిసింది. రామయ్య కుటుంబం ఊపిరి పీల్చుకుంది, కానీ ఆ దెయ్యం పూర్తిగా విడిచిపెట్టలేదు. ప్రియా గది నుండి బయటకు వచ్చి
నాకు ఏం జరిగిందో తెలీదు, కానీ నా శరీరం లోపల ఏదో భారంగా ఉంది అని చెప్పింది. సుజాత ఆమెను హత్తుకొని, ప్రియా నీవు ఇంకా బతికే ఉన్నావు, అది చాలు అని చెప్పింది. వెంకట్ ఆ దెయ్యం పూర్తిగా పోలేదు, ఇంకా నా మైండ్లో అనుమానం ఉంది అని అన్నాడు. రామయ్య మాంత్రికుడిని మళ్ళీ కలవాలని నిర్ణయించుకున్నాడు. మాంత్రికుడు మళ్ళీ రామయ్య ఇంటికి వచ్చాడు. ఆ దెయ్యం ఇంకా నీ కుటుంబంలో ఉంది, దాని ఆస్తి పత్రాలు ఇంకా ఆ గ్రామంలో దాగి ఉన్నాయి, దాన్ని కనుగొని మందిరానికి తీసుకెళ్ళాలి, అప్పుడు దెయ్యం నీ కూతురిని విడిచిపెట్టిపోతుంది అని చెప్పాడు. రామయ్య, వెంకట్, ప్రియా కలిసి మళ్ళీ ఆ గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో ఒక పాత ఇల్లు కనిపించింది. దాని కింద ఒక రహస్య గది ఉంది. అక్కడ ఒక బంగారు బాక్స్ కనిపించింది. దానిలో ఆస్తి పత్రాలతో పాటు రాగి నాణేలు కూడా ఉన్నాయి. వారు ఆ బాక్స్ను మందిరానికి తీసుకెళ్లారు. మాంత్రికుడు ఒక పెద్ద పూజ చేశాడు. కుండ మరియు బాక్స్ మధ్యలో ఉంచి మంత్రాలు పఠించాడు. అకస్మాత్తుగా ఒక వెలుగు రేఖ ప్రియా మీద పడింది. ఆమె కళ్ళు మూసుకుని ఇలా అన్నది, నా ప్రతీకారం తీర్చుకున్నాను, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పింది. రామయ్య కుటుంబం ఆ రాగి నాణ్యాలు తీసుకుని ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నారు. రామయ్య కుటుంబం ఒకే గదిలో కూర్చుని ఈ రోజు జరిగిన విషయాలను చర్చించుకుంటున్నారు. ప్రియా, నాకు కలలో ఒక మనిషి కనిపించి నా రాగి నాణ్యాలు నీకు రక్షణ ఇస్తాయి అని చెప్పాడు అన్నది. వెంకట్ అది ఆ దెయ్యం కలిపిన కల కావచ్చు అని అనుకున్నాడు. ఇంతలో సుజాత భయపడుతూ, ఇంకా ఏం జరుగుతుందో తెలీదు, జాగ్రత్తగా ఉండాలి రామయ్య అని హెచ్చరించింది. సడన్ గా ఇంటి బయట ఒక అస్పష్టమైన శబ్దం వినిపించింది. రామయ్య వెనక్కి తిరిగి చూస్తే ఒక నల్లటి ఎలుక మందిరం నుండి వచ్చి ఇంటి దగ్గర నిలబడింది. ఇది ఏం సంకేతం అని అతను ఆలోచించాడు. వెంకట్ ఈ ఎలుక మందిరంలో దెయ్యం కోసం చేసిన పూజలో భాగం కావచ్చు అని చెప్పాడు. రామయ్య మళ్ళీ మాంత్రికుడిని కాల్ చేశాడు. అయ్యా, ఇంటి బయట ఎలుక కనిపించింది, ఏం చేయాలి అని అడిగాడు. మాంత్రికుడు ఆ ఎలుక దెయ్యం యొక్క సందేశం, నీవు ఆ రాగి నాణ్యాలు మందిరంలో భద్రపరచు, అప్పుడు దెయ్యం నీ కుటుంబాన్ని వదిలిపోతుంది అని సమాధానం ఇచ్చాడు. రామయ్య, వెంకట్ ఆ బంగారు బాక్స్ ను మళ్ళీ మందిరానికి తీసుకెళ్లారు. మందిరంలో ఒక చిన్న వేదిక మీద బాక్స్ పెట్టాడు. మాంత్రికుడు ఒక పెద్ద హోమం చేసి మంత్రాలు పఠించాడు. అక్కడ ఒక వింతైన దృశ్యం, నల్లటి ఎలుక మరియు కాకి కలిసి బాక్స్ మీద నీళ్లు పోసి పుష్పాలు ఉంచాయి. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇదేంటయ్యా అని అడిగాడు. మాంత్రికుడు, ఇది దెయ్యం యొక్క ఆత్మీయ జంతువులు, ఈ రాగి నాణ్యాల ద్వారా దెయ్యం శాంతి చేస్తుంది అని చెప్పాడు. కుండ నుండి ఒక వెలుగు వచ్చింది. నా ప్రతీకారం తీర్చుకున్నాను, నా ఆత్మ శాంతి అయ్యింది, కానీ నా రాగి నాణ్యాలు ఈ మందిరంలోనే ఉండాలి అని ఒక ధ్వని వినిపించింది. మాంత్రికుడు బాక్స్ను వేదిక మీద భద్రపరిచాడు. ప్రియా గదిలో నుండి పాటలు మళ్ళీ మొదలయ్యాయి, కానీ ఈసారి శాంతమైన ధ్వనిలో. రామయ్య కుటుంబం ఇంటికి తిరిగి వచ్చింది. ప్రియా సాధారణంగా మాట్లాడుతోంది, కానీ ఆమె కళ్ళలో ఒక అస్పష్టమైన వెలుగు కనిపించింది. వెంకట్ ప్రియా లోపల ఇంకా ఏం ఉందో తెలియదు అని భయపడుతూ రామయ్యతో అన్నాడు. దానికి మాంత్రికుడు చెప్పినట్లు ఈ రాగి నాణ్యాలు మనల్ని రక్షిస్తాయి అని ధైర్యం చెప్పాడు రామయ్య. ఇంటి బయట ఒక అపరిచిత ధ్వని వచ్చి, నా రాగి నాణ్యాలు భద్రంగా ఉంటే నా ఆత్మ మీకు హాని చేయదు, కానీ నా కుటుంబాన్ని చంపిన వాళ్ళు ఇంకా బయటపడాలి అని వినిపించింది. ఆ తరువాత నుండి రామయ్య ఇంట్లో ఎలాంటి శబ్దాలు రావట్లేదు. గాయస్, మీరేమంటారు? దెయ్యం ప్రియాను విడిచిపోయిందా, లేదా ఇంకా ప్రియా లోపలే ఉందా? Please comment చేయండి. Thank you so much for watching the video and please subscribe to our channel.